అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ నమస్కారం. ఎన్డీఏ కార్యకర్తలు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, బాబా సార్ పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు. మహిళలకు అందరికీ నా నమస్కారం. చాలాసేపు తర్వాత, చాలా సంవత్సరం తర్వాత నేను అరకుకి వచ్చాను. 86లో కెప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 years, 38 సంవత్సరం అయింది నేను అరకుకి వచ్చి. ఇతర రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి, మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం, అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా, రోడ్స్ చేశారా, మీకు ఇల్లు వచ్చిందా, డబ్బులు వస్తుందని చెప్పారు, అది వచ్చిందా, ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓటు వేయకి నేను చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు. మీకు ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చారు, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతూనే ఎక్కడ ఉంటారో మనకి తెలియదు, అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 మా భారతదేశానికి 100 years కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 years కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి, దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు నేను కాదు, మా పిల్లలు ఎలా ఉంటారు, అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, పర్వాలేదు, రేపు ఎలా ఉంటానో తెలీదు. మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2047లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి. బాటమ్ 5 లాస్ట్ లో ఇండియా ఒక టైంలో ఇండియా గురించి బయటకి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని, కరప్షన్ ఉంది అంతే, ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు, ఇక్కడ పావర్టీ ఉంది, చాలా గరీబ్ మనుషులు ఉన్నారు, ఏం లేదు, ఇక్కడ ఏం జరగదు ఇండియాలోనే చెప్పారు. కోవిడ్ టైంలో మీరు అందరూ చూశారు. కోవిడ్ టైంలో ఏం జరుగుతుంది అందరికి, ఎవరికి ఈ కంప్లీట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియకుండా ఫస్ట్ టైం ఇండియాలో 6 months లోపల ఒక వ్యాక్సిన్ రెడీ చేసి మీకు మాత్రం కాదు 120 దేశానికి పంపించి అందరినీ కాపాడారు. ఇది ఎలా జరిగింది? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఈరోజు మళ్ళీ 2 సార్లు గెలిచారు, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ 3rd time హ్యాట్రిక్ ఉండాలి. హ్యాట్రిక్ ఉంటే ఈ దేశ కాపాడడానికి కుదురుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అరకు వ్యాలీ నుంచి మీరు చూస్తే మీకు ఒక పెద్ద ఏం చెప్పాలి, ఒక అదృష్టం మీకు. ఎందుకంటే ఇప్పుడు ఈ అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ నుంచి సార్ రాజారాం గారు ఉన్నారు, ఇక్కడ పార్లమెంటరీ ఎలక్షన్ కి గీతా మేడం ఉన్నారు. సో మీ 2 జాగాలు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు, అండ్ మీరు చూస్తే ఎక్కడ చూడండి పవన్ సార్ అక్కడ ఉన్నారు, చూడండి ఫ్లాగ్ లో పవన్ గారు ఉన్నారు. ఓకే, సో టీడీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబం లాగా మేమందరూ ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రోత్ మనం చూడకూడదు? ఆ గ్రోత్ చూడాలంటే ఈ టైంలో అరకు వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీతా గారు గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది. ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు, ఇవ్వట్లేదు. ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వచ్చింది, స్కీమ్స్ వచ్చింది.
అందుకంటే ఇవ్వట్లేదు, కావాలంటే ఇవ్వట్లేదు. నేను ఇస్తాను కదా, ఆ కామెడీ లాగా బ్రహ్మానంద గారు నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను కదా, అదే మాత్రం జరుగుతుంది, ఇంకా ఏమీ జరగదు. జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకో ఆయన ఫ్యామిలీలో చూడండి, ఆయన చెల్లి కూడా బయటకు పోయింది. ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది. సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు తెలుసు, ఎక్కడైనా ఒక క్లారిటీ లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉన్నారు. అరకు వ్యాలీలో దేశం మాత్రం కాదు, బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి. మీరు ఇక్కడికి వెళ్తే కాశ్మీర్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, రిషికేష్ ఉంది, మన తమిళనాడులో కొడైకెనాల్ ఉంది, ఊటీ ఉంది. అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్. మీకు అంతా ఇక్కడ మీకు స్పేస్ ఉంది డెవలప్ చేయడానికి. కానీ అది డెవలప్ అవ్వాలంటే, మీకు జాబ్స్ రావాలంటే, మీ పిల్లలు ఖచ్చితంగా పెద్దవాళ్ళు రావాలంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి గీతా గారు అండ్ రాజారాం గారు గెలుచుకోవాలి. మన గుర్తు ఏముంది తెలుసా మీకు అందరికి? మన గుర్తు ఏమట్లేదా? మన గుర్తు ఇంకోసారి గట్టిగా చెప్పండి. కరెక్ట్. కమలంలో ఓట్ చేయాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి, మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది. ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు, అందరికీ నారీ శక్తి, ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతారు. నారీ శక్తి చూడండి ఇక్కడ ఉంది, ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? ఇక్కడ మనందరికీ కూడా ఒక స్ఫూర్తినివ్వడానికి మన కోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి, అలాగే ప్రముఖ సినీ నటి, ఆవిడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు, కన్నడ, తమిళ, తెలుగు సినిమాలు. ఆవిడ మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన ఆవిడకి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా గిరిజన సోదరిమణులకి, 3 పార్టీలు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, నాయకులకి, ప్రజలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను. సప్లా నిధులు వచ్చినాయా? ట్రైకాన్ నిధులు వచ్చినాయా? మద్యపాన నిషేధం జరిగిందా? ఏజెన్సీ డిఎస్సి వచ్చిందా? గిరిజనుల మీద కేసులు ఎన్ని పెడుతున్నారో చూస్తున్నాం. ఈ రోజు మన పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు లేవు. మన విద్య కూడా మనకి ప్రాథమిక పాఠశాలలో తీసివేశారు. అలాగే మనకి వైద్యం సదుపాయం అందుతుందా? డాక్టర్లు ఉంటున్నారా? గిరిజనులు గ్రామాల్లో రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మనం 2014 నుంచి 19 వరకు వేసుకున్న రోడ్లే ఈ రోజు వరకు మనకు ఉన్నాయి. సర్పంచుల అకౌంట్లో నిధులున్నాయా? డబ్బులన్నీ దొబ్బేస్తారు. దొంగలు పడ్డారు మన రాష్ట్రంలో. మన జీవితాలను దోచుకోవడానికి ముందుకు వస్తున్నారు. 60 నెలలు కష్టపడ్డాం, ఎన్నో దుర్మార్గపు కేసులు పెట్టారు. మరో 60 నెలలు సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కమలం గుర్తుకు నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని విశ్వ గురువులా పెట్టారు. అలాగే ఈ రోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎన్డీఏ కూటమిలో నాయకుడిగా ఉన్న నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మన నరేంద్ర మోడీ గారు 400 సీట్లు వస్తున్నాయి. ఎన్ని సీట్లమ్మా? మన అరకు కూడా అందులో ఒకటే కావాలి. అలా అయితేనే మనకి అభివృద్ధి సాధించుకోగలం. మన అరకు మనం ఇక్కడి నుంచి గిఫ్ట్ గా నరేంద్ర మోడీ గారికి ఇస్తే గిరిజనుల సంక్షేమం రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న 46 గిరిజన ప్రాంతాల్లో 31 ప్రాంతాల్లో గిరిజనులు నరేంద్ర మోదీ గారిని ఎన్నుకున్నారు. మనం కూడా ఇక్కడి నుంచి ఈ సీటు 100% మనం అందరం కష్టపడి రాత్రి పగళ్ళు మీరందరూ కూడా ప్రతి గ్రామాల్లో నరేంద్ర మోడీ గారి పథకాలు తీసుకువెళ్ళాలి. అలాగే మన రాష్ట్రంలో ఈ రోజు దుర్మార్గ పాలన అంతం అవ్వాలంటే చారిత్రాత్మకంగా ఈ రోజు ఒక కూటమి ఏర్పడింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.